రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచీడు గ్రామంలో కృత్రిమ కల్తీ పాలు తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేయడంతో పరిసర మండలాలలో కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడిలో కృత్రిమ కల్తీ పాలు తయారీదారుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. రావిచీడు గ్రామంలో అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి పాల సేకరణ కేంద్రం నడుపుతూ ఉన్నాడు. పాడి రైతుల నుంచి సేకరించిన పాల ముసుగులో కృత్రిమ పాలను కలిపి పాలు డైరీలకు చాలా కాలంగా సరఫరా చేసి అడ్డదారిలో డబ్బు సంపాదిస్తూ మనుషుల ఆరోగ్యాలతో చెడగాటమాడుతున్న ప్రబుద్ధుడి ఆట కట్టించారు. కృత్రిమ కల్తీ పాలు తయారీ కోసం అవసరమైన ముడి పదార్థాలను షాద్నగర్లో కొనుగోలు చేసి కొన్ని క్యాన్ల కృత్రిమ పాలను తయారు చేసి డైరీలకు సరఫరా చేస్తూ ఉండటంతో నమ్మదగిన సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, కడతాల్ పోలీసులు సంయుక్తంగా రావిచీడు గ్రామంలో కృత్రిమ పాలను తయారు చేసే కేంద్రంపై దాడులు నిర్వహించి కృత్రిమ పాలను గుర్తించారు. పట్టుబడిన కల్తీ పాల తయారీ ముడి పదార్థాలను, కల్తీ పాల క్యాన్లను రవాణా చేసే బొలెరో వాహనాన్ని సీజ్ చేసి కడతాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వాహకుడు అనగోని శ్రీశైలంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కడతాల్ సీఏ గంగాధర్ తెలిపారు. ఈ రావిచేడ్ విలేజ్ లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటీ మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా ఈ శ్రీశైలం అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్ షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్తో తయారు చేసినటువంటి మిల్క్ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ని కల్తీ చేస్తున్నాడని చెప్పేసి మనకు నమ్మదగిన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవ్రీడే ఇక్కడ ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి మిల్క్తో పాటు ఇట్లా తయారు చేసినటువంటి అడల్టరేటెడ్ మిల్క్ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ని నాచారంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏవైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో 45 ఈ టీ కాఫీ క్రీమర్ ఏదైతే ఉందో ఆ క్రీమర్ 45 ప్యాకెట్స్, తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ ఒక 12,